హాయ్ గాయ్స్, ఈ వీడియో వచ్చేసి ఏంటంటే హైదరాబాద్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి రీసెంట్గా చూస్తుంటే అసలు మైండ్ అనేది పోతుంది అనమాట. దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. అండ్ అమరావతితో కొంత కంపారిజన్ అనేది చేయాలనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పీపుల్. ఎందుకంటే వాళ్ళకి అర్థం చేసుకోవాలి ఎందుకు అమరావతి ఇలా ఉంది, ఎందుకు హైదరాబాద్ లాగా ఎప్పుడు అవ్వచ్చు, ఎలా అవ్వచ్చు అనేది అందరికీ ఒక థాట్ ఉంటుంది ఆబ్వియస్ గా. కానీ ఒక్కసారి డెవలప్మెంట్ హైదరాబాద్ లో మనం కంపేర్ చేసుకుంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అది కాంగ్రెస్ అవ్వచ్చు, బీఆర్ఎస్ అవ్వచ్చు, రేపు ఇంకో గవర్నమెంట్ రావచ్చు, బీజేపీ, ఇంకా చాలా పార్టీస్ ఉన్నాయి. వీటిలో ఎవరు వచ్చినా హైదరాబాద్ ని ఆపలేరు, దానిలో ఉన్న డెవలప్మెంట్ ని ఆపలేరు అనమాట. ఎందుకు ఈ మాట అన్నా అంటే వన్స్ సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అయిపోయిన తర్వాత, అంటే ఒక మెట్రోస్ కావచ్చు, లేకపోతే హెవీ బిల్డింగ్స్ కావచ్చు, లేకపోతే గుడ్ రోడ్స్ కావచ్చు, కనెక్టివిటీ కావచ్చు, బిల్డ్ అయిన తర్వాత ఫస్ట్ ఇన్వెస్టర్స్ అలాంటి చోటే పెట్టాలనుకుంటారు. ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో అక్కడే పెట్టాలనుకుంటారు అనమాట ఇన్వెస్ట్మెంట్స్ ని. అందులో భాగంగా ఏంటంటే హైదరాబాద్ ఈజ్ వెల్ ఎక్విప్డ్ విత్ ఆల్ ది ఇన్వెస్ట్మెంట్స్. మనకి మెట్రోస్ ఎప్పుడు ఇక్కడ ఒక డిబేట్ వస్తుంది, మెట్రోస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శాంక్షన్ అయ్యాయి, లేకపోతే హైటెక్ సిటీ ఉందా, అవన్నీ చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారు, తర్వాత కేటీఆర్ గారు దాన్ని ఇంకా ముందరికి తీసుకెళ్లారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఇలాగా చాలా డిస్కషన్ జరుగుతుంది. కానీ వచ్చిన దాంట్లో ఏంటంటే మీరు ఏదైతే మనం ఇక్కడ లీడర్స్ పేరు తీసుకున్నామో వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ డిస్ట్రక్షన్ ని చూడలేదు. అంటే ఎవరైనా చేసేది ఆపేయడము, లేకపోతే దీన్ని ఆపేసి ముందరికెళ్ళా అలా చేయలేదు. ప్రతి ఒక్కరు కూడా ఒక గీత గీస్తే ఆ గీతను ముందరకు తీసుకెళ్లారు తప్పించి ఆ గీతను ఎవరు చేరిపోయలేరు అనమాట. సో అందుకని ఏంటంటే హైదరాబాద్ అనేది అలా డెవలప్ అవుతూ ముందరకు వెళ్తూనే ఉంది. ఇంక ఇప్పుడు ఎలాంటి మోడ్ లోకి వచ్చిందంటే ఇట్ ఈస్ ఇన్ ఆటో డెవలప్మెంట్ మోడ్. అక్కడ ఎటువంటి గవర్నమెంట్ వచ్చినా కూడా అక్కడికి ఇన్వెస్ట్మెంట్స్ పక్కా వస్తాయి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసింది, కంపెనీస్ వచ్చేసాయి, కంపెనీస్ చుట్టూ బిజినెస్ వచ్చేసాయి, ఆ బిజినెస్ కోసం కొత్త కంపెనీస్. సో ఇట్ ఈస్ అ సైక్లిక్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ హైదరాబాద్ లో బిల్డ్ అయిపోయింది. ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే హైదరాబాద్ లో హైటెక్ సిటీ అనేది ఫుల్ అయిపోయి, హైటెక్ సిటీ లేకపోతే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అన్నిట్లో కూడా బిజినెస్ అన్ని ఫుల్ అయిపోయి సిటీ ఈజ్ ఎక్స్టెండింగ్, ఇంకా ముందరికి వెళ్ళిపోతుంది. రీసెంట్ గా ఈ వీడియో రెడీ చేసే ముందు రోజు శ్రీధర్ గారు ఎవరైతే కరెంట్ ఐటీ మినిస్టర్ ఉన్నారో ఆయన అనౌన్స్ చేశారు చాలా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, వాళ్ళందరికీ గచ్చిబౌలి లాంటి ఒక ఐటీ హబ్ లోనే కావాలంటున్నారు. సో దానికోసం మేము 2 ఐటీ హబ్స్ తీసుకొస్తున్నామని చెప్పేసి సేమ్ హైటెక్ సిటీ లాగా అంత డిమాండ్ అనేది హైదరాబాద్ కి వచ్చేసింది అనమాట. సో అదే చెప్పాలంటే ఏంటంటే ఎప్పుడైతే ఒక సిటీకి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సమకూరుకుంటాయో నెక్స్ట్ ఆ సిటీ ఆటో డెవలప్మెంట్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. కానీ అదే ఒక అమరావతి లాంటి సిటీకి అది ఎవరైనా కానీ, ఈవెన్ నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఈ వీడియోలో, లాస్ట్ వైఎస్ జగన్ గారు చేశారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేశారు, మనం చూసే ఇవన్నీ. కానీ వైఎస్ జగన్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంకా ఎవరైనా రాని కానీ హైదరాబాద్ అంత ఫాస్ట్ డెవలప్మెంట్ మనం వెంటనే కోరుకోలేం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్డ్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. మనకి హెవీ బిల్డింగ్స్ కావచ్చు, కనెక్టివిటీస్ కావచ్చు, మెట్రోస్ కావచ్చు, ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీస్. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అంతకుముందు చేసిన ఎవరైనా కూడా ఎయిర్పోర్ట్స్ ఎందుకు బిల్డ్ చేసుకుంటూ వచ్చారంటే వేరే ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు సిటీకి, వాళ్ళు ఉన్న ఐటీ హబ్స్ కి లేకపోతే సెల్స్ కి ఎంత ఈజీగా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది అనేది ప్రతి ఒక్కరు చూసేది. సో అందుకనంటే ప్రతి డిస్ట్రిక్ట్ కి ఎయిర్పోర్ట్ అన్నారు వైఎస్ జగన్ గారు. దానిలో నాకు తప్పు లేదనిపించింది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది చేయాలి. అండ్ ఈవెన్ సిబిఎన్ గారు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే స్పెండ్ చేస్తున్నారు. ఎందుకంటే హెవీ బిల్డింగ్స్ ఎప్పుడైతే ఉంటాయో, లేకపోతే ఎక్కువ వర్కింగ్ స్పేస్ ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తామో అక్కడ కంపెనీస్ వస్తారు. మీకు ఐడియా ఉండే ఉంటుంది, హెచ్సిఎల్ మన గన్నవరంలో ఉంది, ఇన్ఫోసిస్ మనకి వైజాగ్ లో వచ్చింది. ఇప్పుడేంటంటే ఇన్ఫోసిస్ వచ్చింది కాబట్టి టీసీఎస్ వైజాగ్ లోకి వస్తుంది, హెచ్సిఎల్ వచ్చింది కాబట్టి ఇంకొన్ని కంపెనీస్ గన్నవరం చుట్టూ రావచ్చు. ఒక స్టెప్ మాత్రమే ఇంపార్టెంట్ అనమాట ఏ ఐటీ కంపెనీ కూడా. ఒకప్పుడు ఏంటంటే విప్రో ఇస్ ద ఫస్ట్ కంపెనీ, హైదరాబాద్ కి వచ్చిన పెద్ద కంపెనీస్ లో విప్రో ఇస్ ద ఫస్ట్ కంపెనీ. విప్రోకి హైదరాబాద్ లో అప్పుడు వచ్చినప్పుడు రూపాయికి వాళ్ళు ఆ ల్యాండ్ ఇచ్చేసారు. ఇప్పుడు ఎక్కడైతే విప్రో ఉందో హైటెక్ సిటీలో గచ్చిబౌలిలో ఆ ల్యాండ్ రూపాయికి ఇచ్చేసారు అనమాట, విప్రో సర్కిల్ లో ఉన్న ల్యాండ్ ని. కానీ ఆ రూపాయి ఈ రోజు ఎన్ని కోట్లు తెప్పించింది అంటే విప్రో చుట్టూ ఎన్ని బిజినెస్లు, ఎన్ని పెద్ద ఇన్స్టిట్యూషన్స్, ఎన్ని పెద్ద ఆర్గనైజేషన్స్ బిల్డ్ అయిపోయినాయో మీకు తెలిసిందే. ఎందుకు అంటే విప్రో అనేది ఒక ఎకనామిక్ సిస్టమ్ ని అక్కడ బిల్డ్ చేయగలిగింది, జనాలను అక్కడ సమకూరగలిగింది. ఒకానొకప్పుడు గచ్చిబౌలి అంటే నథింగ్, అక్కడికి ఎవరు రారు, దూరము, బస్సులో వెళ్ళిన దొంగలు ఉంటారా అని చాలా చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు ఆ ఏరియా అనేది ఒక హైటెక్ సిటీ. ఎక్కడ ప్రపంచంలో లేనివన్నీ కూడా ఆ ఏరియాలో ఉన్నాయి, గచ్చిబౌలి అనే ఏరియాలో. అలాగా ఒక ఎకో సిస్టమ్ని, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయగలిగిన రోజే పక్కన వేరే కంపెనీస్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. అంతేకాని ఎవరో ఒక చిన్న కంపెనీ అక్కడ పెట్టాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తారు,
ఒక పెద్ద కంపెనీ కూడా లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు. ఒక పెద్ద కంపెనీ అక్కడికి రానప్పుడు చిన్న కంపెనీస్ అయిన స్టార్టప్స్ మేము అక్కడ ఎలా పెడతాము అని చెప్పేసి ప్రతి ఒక్క స్టార్టప్ ఓనర్కి ఉన్న డౌట్ ఇది. ఎందుకంటే రీసెంట్గా వైజాగ్లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ అనేది జరిగింది. అక్కడికి వెళ్తే కూడా ఒకళ్ళు మా మధ్య డిస్కషన్లో, మీరెందుకని వైజాగ్లో చిన్న ఆఫీస్ పెట్టి హైదరాబాద్లో పెద్ద ఆఫీస్ పెట్టుకున్నారు, మీరెందుకని విజయవాడలో చిన్న ఆఫీస్ పెట్టి హైదరాబాద్లో పెద్ద ఆఫీస్ పెట్టుకున్నారంటే మా క్లయింట్స్ అందరూ హైదరాబాద్లో ఉన్నారు కానీ విజయవాడలో లేరని వాళ్ళు అంటాం నేను విన్నాను. దాని అర్థం ఏంటంటే బిజినెస్ ఎకోసిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఆ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఉండడం వల్ల ఇక్కడ బిజినెస్ పెట్టినా ఇక్కడ స్టార్ట్ చేసినా ఎండింగ్ హైదరాబాద్లో అవుతుంది. బిజినెస్ అండ్ ఎకనామిక్ క్రియేషన్ అనేది హైదరాబాద్లో అవుతుంది, కానీ అదే ఆంధ్రప్రదేశ్కి లాగింగ్ అవుతుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండ్ చేయగలిగితే, ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ మనం ఒప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నితిన్ గడ్కరీ గారు ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్లో రోడ్ ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్గా వచ్చారో మనం చూడొచ్చు హైవేస్ చాలా అద్భుతంగా ఉంటున్నాయి. ఒక ప్లేస్కి ఒక ప్లేస్ మధ్య కనెక్టివిటీ మన ఊర్లలో కూడా మీరు చూడొచ్చు చాలా ఫాస్ట్గా అనేది అది జరిగిపోతుంది. కానీ లోపల కూడా కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్స్ ఒకవేళ ఒక కంపెనీ అక్కడికి వచ్చింది, విప్రోకి అప్పట్లో రూపాయికి ఎందుకు ఇచ్చేశారు, నమ్మే కదా ఇచ్చారు, రూపాయికి ఇస్తే రేపొద్దున పెద్దగా ఏదో చేస్తుందని. అలాగే ఇప్పుడు వచ్చే కంపెనీస్ కూడా చాలా తక్కువకి మనం వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చినట్లయితే అప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేసి దాని ద్వారా ఒక ఎకనామీని క్రియేట్ చేయగలుగుతారు. అండ్ మెయిన్గా బ్రాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక విప్రో పక్కన ఇన్ఫోసిస్ రావడానికి ఇష్టపడుతుంది, ఇన్ఫోసిస్ పక్కన టీసీఎస్ రావడానికి ఇష్టపడుతుంది, కానీ ఒక చిన్న కంపెనీ పక్కన విప్రో రావడానికి టీసీఎస్ రావడానికి, అంటే చిన్న కంపెనీస్ ఎప్పుడు కూడా సర్వైవల్ కోసం బిజినెస్ చేస్తూ ఉంటాయి, కానీ పెద్ద కంపెనీస్ బ్రాండ్ మెయింటైన్ చేస్తుంటాయి. విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటివి. అలాంటి కంపెనీ ఒకటి మెయిన్ సెంటర్లో వచ్చి దాని చుట్టూ ఒక బిల్డ్ అయితే బేసిక్ ఇప్పుడు వైజాగ్లో అవుతుంది కదా అలాంటిది. సో అలాంటి బిల్డ్ అయితే ఖచ్చితంగా ఆఫ్టర్ 10 to 15 years, ఇది రేపు అవుద్ది ఎల్లుండి అవుద్ది అని నేనైతే చెప్పను అనమాట. 10 to 15 years తర్వాత మేబీ ఆంధ్రప్రదేశ్ కెన్ గ్రో బట్ నాట్ యాజ్ హైదరాబాద్, బికాస్ హైదరాబాద్ ఈజ్ వే అహెడ్. అది మనం చెప్పుకోవచ్చు, కానీ ఎవరికి ఉండే ప్లస్ ఎవరికి ఉండే మైనస్ వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఈజ్ టూ గుడ్ ఇన్ ఫార్మా సైడ్, ఆంధ్రప్రదేశ్ ఈజ్ టూ గుడ్. అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే మెరైన్ ట్రాన్స్పోర్టేషన్ వైపు, అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్, లేకపోతే సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వైపు ఇలాంటివి ఉన్నాయి. బట్ కానీ మనం ఇక్కడ డిస్కషన్ అనేది హైటెక్ సిటీస్ గురించి జరుగుతుంది కాబట్టి హైటెక్ సిటీ లాగా అవ్వాలి అంటే ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలనేది నా ఒపీనియన్ అనమాట. సో రీసెంట్గా ఇట్ ఈస్ వెరీ గ్లాడ్ దట్ హైదరాబాద్కి 1.78 lakh crores ఇన్వెస్ట్మెంట్ అయితే వచ్చింది. అండ్ ఇది ఇక్కడ ఆగదు, ఇంకా ముందరకు వెళ్తూనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ గవర్నమెంట్లో ఒక ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్ చేశారు అనుకుందాం, అది ఈ 5 ఏళ్లలో రాదు, దానికి టైం పడుతుంది. దానిలోపు ఇంకో గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, దానికి క్రెడిట్స్ వెళ్ళాయా, దీనికి క్రెడిట్స్ వెళ్ళాయని జనాలు అనుకుంటూ ఉంటారు. ఎవరికి ఇవ్వాలి క్రెడిట్స్, అసలు క్రెడిట్స్ ఎందుకు ఇవ్వాలి, ఎవరికైనా ఎందుకు ఇవ్వాలి, అసలు కంపెనీ వచ్చిందంటే మన ఊరికి మనం క్రెడిట్స్ ఇచ్చుకోవాలి, ఆ ఊరిని అలా డెవలప్ చేస్తూ ఉన్న పొలిటికల్ సిస్టమ్కి మనం క్రెడిట్స్ ఇచ్చుకోవాలి, ప్రతి గవర్నమెంట్కి మనం క్రెడిట్స్ ఇచ్చుకోవాలి. ప్రతి గవర్నమెంట్ హైదరాబాద్ని తొక్కేయకుండా దాన్ని ఇంకా ఎంత ముందర తీసుకెళ్ళొచ్చని ఆలోచించినందుకు మనం అందరికీ కూడా క్రెడిట్స్ ఇచ్చుకోవాలి. దానికోసం మనం ఆనందపడాలి. అందరికీ ఉపాధి కల్పిస్తున్న హైదరాబాద్ ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా ముందరికి వెళ్ళాలని చెప్పేసి మనం కోరుకోవాలి. అంతకుమించి హైదరాబాద్ ఎదగకూడదు, ఇంకా వేరే ఊళ్ళో ఎదగాలి, ఈ డిస్కషన్ అనేది ఉండకూడదు. మనం ఎక్కడైతే ఉన్నామో మనకి ఏదైతే అన్నం పెడుతుందో అది ఎదగాలని మనం కోరుకోవాలి. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ టాపిక్ అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్.